మీ టూత్ పేస్ట్ లో ఉప్పుందా, అసలు బొగ్గుందా అంటూ ఓ స్టార్ మైకు పట్టుకుని టీవీలో హఠాత్తుగా ప్రత్యక్షమై అడుగుతుంది. పేస్ట్ లో ఏముందో నాకేం తెలుసు అని ప్రశ్న అడగబడిన అబ్బాయో అమ్మాయో తెల్లమొహం వేస్తారు. అంటే పళ్ళు తోముకునే విషయంలో ఉప్పు బొగ్గు అత్యంత శ్రేయస్కరమని సదరు కోల్గేట్ అనబడే వాడికి ఇన్నేళ్లకు తెలిసింది. ఇన్నేళ్లుగా లక్షల కోట్ల రూపాయల వ్యాపారం చేశాక కొన్ని శతాబ్దాల పాటు భారతీయులు పాపం బొగ్గు పొడితోనో ఉప్పుతోనో పళ్ళు తోముకునేవారని ఆ టూత్ పేస్ట్ కంపెనీ చెప్పదు. ఇప్పటికీ తరతరాలకు తెలీదు. తెల్లవారి లేవగానే పేస్ట్ పేరిట కొన్ని కెమికల్స్ ను నోటిలో కుమ్మేసుకోవడమే. నిజానికి పళ్ళు తోమటానికి బ్రష్ ముఖ్యం, అంతే, ఇంకేది అక్కర్లేదు. పళ్ళ నడుమ ఇరుక్కున్న అవశేషాలను తొలగించడం, పాచిపోయేలా కాస్త పళ్ళపై రుద్దడం, అంతే. ఆ పని గతంలో వేపు పుల్లలు చేసేవి. సరే, ఏమైతేనేం, టూత్ పేస్ట్ల కన్నా బొగ్గుపొడి మేలు ఇళ్లలో సుమతి అని మళ్లీ మనల్ని మన పాత రోజులే బెటర్ అని చెప్తున్నట్టే కదా. అచ్చం ఇలాగే ఇప్పుడు ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కప్పులు, ప్లాస్టిక్ విస్తళ్ళు అంటే ప్లేట్లు, ప్లాస్టిక్ చెంచాలు, ప్లాస్టిక్ గ్లాసులు. అవేమో డిగ్రేడబుల్ కాదు, నేలలో కలిసిపోవు. అందుకే ఇప్పుడు యూరోపియన్ దేశాలు మళ్లీ మన రోజుల్లోకి వస్తున్నాయి. భారతీయుల పాత రోజుల్లోకి ఇప్పటి యూరోపియన్లు వచ్చేస్తున్నారు. ప్రశాంత ఆరోగ్య జనజీవనానికి యోగాను గుర్తించినట్టే మన విస్తళ్లకు మంచి రోజులొచ్చాయి. ఈ ప్లాస్టిక్ భూతం చాలా దేశాలను వణికిస్తుంది. పైగా ప్లాస్టిక్ పాత్రల్లో వేడివేడి ఆహారాన్ని తీసుకోవడం ఆరోగ్యాన్ని నాశనం చేస్తుంది. అది గుర్తించిన ఓ కంపెనీ పేరు లీఫ్ రిపబ్లిక్. పేరులోనే ఆకును పెట్టుకున్నాడు చూసారా. విస్తళ్లకు ఉపయోగపడే ఆకులు ఎక్కడెక్కడ దొరుకుతాయో అన్వేషించి స్థానిక వర్కింగ్ గ్రూపులతో ఒప్పందాలు కుదుర్చుకుని విస్తళ్లు కుట్టిస్తున్నారు. ఇప్పుడవి జర్మనీ తదితర దేశాల్లో విపరీతంగా పాపులర్ అయిపోతున్నాయి. ఆసియా, దక్షిణ అమెరికా అడవుల నుంచి ఎక్కువగా తెప్పిస్తున్నారు. మన దేశానికి సంబంధించి మొదట ఒరిస్సాలో గిరిజన డ్వాక్రా గ్రూపులతో మొదలైన ఈ వ్యాపారం ఛత్తీస్గఢ్ కు పాకింది. ఏపీలోనూ అవకాశాలున్నాయి, కానీ ఇంకా ఎందుకో స్టార్ట్ కానట్టుంది. ఇంతకు ముందు రోజంతా విస్తళ్లు కుట్టినా సరే నెలకు 300 లేదా 400 రూపాయలు కూడా రాని కూలీలు ఇప్పుడు 3000 దాకా సంపాదించుకుంటున్నారు. ఈ జర్మన్ కంపెనీ ఇంకొన్ని చోట్ల ఏం చేస్తుందంటే విస్తళ్లకు బదులు చాపల్లా కుట్టించుకుని తెప్పించుకుంటుంది. జర్మనీలోనే 3 పొరలుగా పేర్చి మిషన్ ప్రెస్ చేసి హై క్వాలిటీ ప్లేట్లను చేయించుకుంటున్నారు. ధర ఎక్కువైనా సరే చాలా మంది వీటిని ఇష్టపడుతున్నారు. కొన్ని పెద్ద పెద్ద హోటళ్లలోనూ వాడుతున్నారు. మనం మాత్రం విస్తళ్లలో తినడాన్ని నామోషిగా భావిస్తున్నాం. ఇప్పటికీ ప్లాస్టిక్ ప్లేటు నేలలో కలిసిపోవడానికి 450 ఏళ్లు పడితే విస్తరి అంటే ఈ పత్రపల్లెం నేలలో కలిసిపోవడానికి కేవలం నెల రోజులు చాలు. అర్థమైంది కదా, అది విస్తరి విలువ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.